Native place Kerala. Kerala में Thrissur district. Kodungalur Taluk. Madhilagam block. Patinatam village. Village में शिवन टेम्पल है. शिवन टेम्पल का नियरेस्ट मेरा घर. मेरे को एक वाइफ, एक वाइफ ज्यादा फ्रेंड्स है, लेडीज एंड जेंट्स फ्रेंड्स है. ओके, मेरे को 2 बच्चा, एक लड़का एक लड़की. फर्स्ट लड़की डॉटर, इसका नाम वर्षा. सेकंड विष्णु. वर्षा सी एजुकेटेड बट नॉट कंप्लीटेड. विष्णु आर्किटेक्ट इंजीनियर. विष्णु लव मैरिज. क्रिश्चियन लड़की मैरिड, ये भी आर्किटेक्ट इंजीनियर PhD. मेरा वाइफ का नाम रमा. हाउस वाइफ, अभी पहले ऑफिस में, अभी बेटा का बच्चे के देखने का काम है. ओके, यस, नमस्कारम. हाँ, आपका नाम क्या है? मेरा नाम है, आपका नाम अलग अलग नाम है. मेरे पास आपका नाम फील्ड ऑफिसर्स. आपका नाम फील्ड ऑफिसर्स. फील्ड ऑफिसर्स क्या है? फील्ड ऑफिसर बोल देखिए क्या है. फील्ड में ऑफिसर. फील्ड में ऑफिसर. फील्ड में ऑफिसर को क्या चाहिए? एजुकेशन चाहिए. यानी कंपनी का फील्ड ऑफिसर, कंपनी का क्या क्या पॉइंट्स है, ये उसको एजुकेटेड पीपल है फील्ड ऑफिसर. आप बताइए, कंपनी का फील्ड ऑफिसर, कंपनी का पूरा टर्म्स एंड कंडीशंस, कमीशन से पूरा आपको एजुकेशन चाहिए. एजुकेशन नहीं तो आप फील्ड ऑफिसर नहीं है. ऐसे अच्छा है ना? यस यस, फील्ड ऑफिसर नहीं है. फिर दूसरा है थोड़ा टाइम बहुत रुपीज आप लोगों को पे आउट दिया. आज इधर से टोटल कितना मेंबर्स? 40,000 earning people stand up. ये 40,000 earning people only stand up. 40,000 earning, 40,000 earning. Yes. उधर आपको नहीं मिला? स्टैंड अप. यस, इधर हाँ स्टैंड अप. 40,000. हाँ, ये लोग 40,000 नहीं. हाँ, हाँ, ये लोग हमारे कंपनी से पर वीक 40,000 earning people. Yes. Okay, I am happy. Yes, इधर आओ. Yes. ये आओ बैठो. आप लोग ये सेम कमीशन आपको मिलेगा. कैसे मिलेगा? నమస్కారం. కదా, థ్యాంక్ యూ. ఈ వేదికను అలంకరించిన మన శ్రీమూర్తి సార్కి, అలాగే మన డెవలప్మెంట్ ఆఫీసర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. అలాగే ముందుగా మన శ్రీకరాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి గ్రాండ్గా క్లాస్ కొట్టండి. అలాగే మనకు ఇంతమంది అవకాశం ఇచ్చిన మన దేవుడు ఎవరు? దామోదరన్ రాజన్ కరాలి గారికి ఒక్కసారి మనం గ్రాండ్గా. మనకు ఇంత మంచి అవకాశాన్ని భారతదేశానికి పరిచయం చేసిన రాజన్ కరాలి అయితే, అలాగే మనకు ఈ ఏపీ తెలంగాణకు పరిచయం చేసింది మన లెజెండ్ లీడర్ మన త్రిమూర్తులు సార్ గారికి ఒక్కసారి గ్రాండ్గా. అలాగే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన నా అప్లైనర్ వచ్చేసి సంపత్ రెడ్డి గారు, లింగాల సంపత్ రెడ్డి గారు. సంపత్ రెడ్డి గారికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడున్నా కానీ నా
ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నేను ఈ సంస్థకు పరిచయమై జస్ట్ ఒక 6 months అవుతుందండి. 6 months. ఈ 6 monthsలో నేను ఇప్పటి వరకు ఒక 5 lakhs వరకు తీసుకున్నా, 5 లక్షల రూపాయలు తీసుకున్నా. అలాగే వీక్లీ 40,000 అనేది నేను ఎర్న్ చేస్తున్నా. కానీ ఇక్కడ నేను చేయడం కాదు, మన సంస్థ ఎంత మంచిదంటే ప్రతి ఒక్క నిరుపేదకు కూడా వారానికి 40,000 సంపాదించుకునే అవకాశము మన సంస్థ ఇస్తుంది. నేను ఇంతకుముందు ఎన్నో ఒక 5-6 కంపెనీలు చేసిన, కానీ ఏవేవో నెట్వర్క్లు చేశాము, కానీ ఎందులో డబ్బులు సంపాదించలేదు. ఇంచుమించు ఒక 5 నుంచి 6 లక్షలు లాస్ అయినా. తర్వాత వద్దు అనుకొని చెప్పేసి రియల్ ఎస్టేట్ అనేది ఎంచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో నాకు మా రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చారు. మరొకసారి ధన్యవాదాలు సంపత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ నేను నా సంపత్ రెడ్డి గారికి నాకు మంచి మెంటర్, మన డెవలప్మెంట్ ఆఫీసర్, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు మా వెన్నంటి ఉంటాడు శ్యామరావు సార్ గారు, చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ నేను 5 లక్షలు సంపాదించడం కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉందండి. కానీ ఏం చేస్తున్నారంటే నమ్మట్లేదు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నమ్మాలి. మనము విన్నది నమ్మింది నమ్మినట్టుగా చెప్తే ప్రతి ఒక్కరూ ఇక్కడ 40,000 కాదు, 20,000 కాదు, 10,20,000 వారానికి సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి గ్రాండ్గా కాదు. నేను ఇంత నేర్చుకొని ఇక్కడ ఉండడానికి కారణమైన మన తార్నాక ఆఫీస్లో, అలాగే మన కాళిదాస్ సార్ గారికి ఒక్కసారి గ్రాండ్గా క్లాస్ కొట్టుకుంటారు. ఎందుకంటే సారు ప్రతి క్లాస్లో నేను ఇంచుమించు ఒక 100 times కూర్చోడుంటా. ఆయన చెప్పినట్టుగా మేము నేర్చుకొని ఇప్పుడు మేము దిల్సునార్లో కూడా ఆఫీస్ పెట్టినాం. ఆ సార్ చెప్పినట్టు అక్కడ చెప్పడం వల్ల మేము బిజినెస్ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏం లేదు ఇక్కడ, ప్రతి ఒక్కరు నమ్మాలి. నమ్మినట్టుగా మనతో పాటు వచ్చిన వాళ్ళకు చెప్తే 100% డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను సంపాదించుకోవడం కాదు, నా అండర్లో ఇంచుమించు ఒక 1000 మందికి నేను 40,000 ఇచ్చేదాకా నిద్రపోకూడదని చెప్పేసి నేను ఒక ఇది ఇస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏదో ఒక కంపెనీలో చేసి ఉంటారు. కానీ ప్రతి కంపెనీ, నేను ఇంతకుముందు ఒక ప్రొడక్ట్ కంపెనీ చేసినా కానీ 6 నెలల వరకు బ్రాంచ్ డైరెక్టర్ కాలేకపోయాను. 6 నెలల వరకు బ్రాంచ్ డైరెక్టర్ కాలే. ఇక్కడ 6 monthsలో ఎంత తీసుకుంటున్నా? 1,60,000 నెలకు. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అవకాశం ఉందండి. కానీ ఫస్ట్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ అర్థం చేసుకొని ఆ సిస్టాన్ని పట్టుకొని నమ్మినట్టుగా ఎత్తేదాలు. ఇంకొకరు ఏంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఇది కాదు ఇంకొకటి అని, ఇది ఏంటంటే మన కెరియర్ ప్లాన్ సార్. ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కెరియర్ ప్లాన్గా ఎంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఇందులోకి ఎంటర్ అయినామంటే మళ్ళీ నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ఈ 6 months నుంచి రియల్ ఎస్టేట్ ముఖం అనేది చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే కమిటెడ్తో చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ వారానికి 40,000 అనేది తీసుకోగలుగుతున్నా. ప్రతి ఒక్కరు గమనించాలి. మళ్ళీ నేను LIC చేస్తా, నేను ఇంకోటి రియల్ ఎస్టేట్ చేస్తా అంటే ఇక్కడ ఎవరు ముందుకు వెళ్ళలేరండి. ప్రతి ఒక్కరు ఇది ఒకటి గట్టిగా అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే కెరియర్ ప్లాన్ ఉంది కాబట్టి దీన్ని ఒక 6 months మీరు అందరూ, నేను చేసినా కాబట్టి చెప్తున్నా. నేను తార్నాక్ ఆఫీస్లో 11 to 7 వరకు ఉండేది. నేను నా డౌన్ లైన్స్ ఎవరు వచ్చినా సరే ఎక్కడ 11 నుంచి 7 వరకు అక్కడనే ఉండేది. ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు అవుతారు. కాబట్టి ఇక్కడ మనం నమ్మకమే మనం నమ్మితేనే కదా చెప్పేది ఎవరికైనా. మనమే నమ్మలేకుండా మనం ఎవరికి చెప్పగలుగుతాం? కాబట్టి నమ్మినట్టుగా చెప్పండి. ప్రతి ఒక్కరు ఇక్కడ పూర్ టు రిచ్ కావచ్చు. ఇంత మంచి కంపెనీ మనకు భారతదేశంలో ఇంకెక్కడ లేదండి. ఎక్కడ ఏ కంపెనీ పోయినా ప్రతి ఒక్క కంపెనీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 100 మందికి హెల్ప్ చేయొచ్చు. అవునా లేదా? మనం జాబ్ చేసి ఎంతమందికి చేయగలుగుతాం? జాబ్ చేసి ఏం చేయలేము. మనం మన భార్య పిల్లలు తల్లి తండ్రి తప్ప ఏం లేదు. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఫస్ట్ అదే. మనం 100 కాదు 1000 మందికి హెల్ప్ చేయొచ్చు. ఒకటి. రెండో పాయింట్ ఏంటి? ఒక్కటే పనికి ఎన్ని 4 ఇన్కమ్లు. నాకు బాగా నచ్చింది అది 100%. ఇంకొకటి ఏంటంటే జనరేషన్ నామినీ, తరతరాలకు జనరేషన్ నామినీ.
మనము మన భార్య పిల్లలు 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 ఎవరికైనా సరే వస్తుంది ఇక్కడ, కానీ నమ్మాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటి, ఐదోది కూడా ఉంది ఇక్కడ, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ 2 కోట్లు. ఎవరండి ఇచ్చేది 2 కోట్లు? ఇక్కడ నాకు ఈ 5 రకాలు నచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ మీరు కూడా ఫస్ట్ ఏంటంటే నమ్మాలి. నమ్మి ప్రతి ఒక్కరూ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్. కూడా హ్యాపీగా నాలాగా 40,000 వీక్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటాను. సో మొట్టమొదటిగా సభను నిర్వహిస్తున్న మన త్రిమూర్తి సార్ గారికి, వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి, యాదగిరెడ్డి సార్ గారికి పేరు పేరున సభ అలంకరిస్తా. ఈరోజు మీరు కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా వారానికి 40,000 తీసుకునే అవకాశం అందరికి ఉంది కదా, ఉందా? సో ఈ మన శ్రీకర్ ఆయిల్ ఫ్యామిలీ కంపెనీలో ప్రతి ఒక్కరికి అవకాశం 40,000 వారానికి, నెలకు 1,60,000 తీసుకోవచ్చు. సో దీంట్లో అద్భుతమైన ఏంటంటే మనం కొత్తగా వచ్చినప్పటి నుంచి మన కంపెనీ ఎలాంటిదంటే ఇప్పుడు మనకు వరల్డ్లో వండర్స్ ఎన్నున్నాయి, 7 వండర్స్. 8th వండరే మనం శ్రీకర్ ఆయిల్గా చెప్పుకుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్కి. సో మీరు కూడా మాలాగా ఆర్గనైజర్ ముందు నుంచి తీసుకొని 40,000 అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన సబ్జెక్టు ఇన్ని రోజులు నేను ఎంత ఖాళీగా ఉన్నాను, ఇన్ని రోజులు నేను చేయకుండా ఎట్లా ఉన్నానని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశాను. ఆ సార్ దయ వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఆ సార్కి మెనీ థ్యాంక్స్ సార్. ఆ సార్ మీటింగ్ విన్న తర్వాతనే నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఒక 2 months అయింది సార్, నేను 3 months అవుతుంది దగ్గర ఈ క్యారియర్ స్టార్ట్ చేయబట్టి. పూర్తిగా ఈ క్యారియర్లో నేను నిమగ్నమయ్యాను. నా టీం సహకారంతో కృష్ణ అండ్ ఎంపీటీసీ వెంకటేశ్వర గారు నా టీం సహకారంతో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను, ఆర్గనైజర్ అయ్యాను. ఇప్పుడు 3 months నుంచి నేను 40,000 రూపాయలు ఒక వారం 40,000 తీసుకుంటాను సార్. ఇది అంతా కూడా ఈ క్రియేటివ్ అంతా కూడా నా టీం గారికి మరి యాదగిరి సార్ గారికి మరి దక్కుతుంది. ఆ యాదగిరి సార్ దయ వల్ల నేను ఇంత స్థాయికి ఎదిగాను. ఆ సార్ని చాలా నేను బాధ పెట్టుంటాను. ఈ సభాముఖంగా సార్ గారికి సారీ ఇటీవల చాలా బాధ పెట్టుంటాను. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఫీల్డ్లో మీరు ఎదగాలి అంటే భయము, జంకు, మొహమాటం ఇవన్నీ కూడా మీరు వదిలేసారు సార్. ఎందుకంటే ఇది మన లైఫ్. ఒక పెద్ద సినీ హీరోలు కూడా ఒక బన్నీ కోసం, డాయర్ కోసం, ఏదో లంగాల కోసం టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. మరి మన లైఫ్ గురించి, మనకి ఇంత మంచి కంపెనీల గురించి మరి మీరు చెప్పడానికి భయము, జంతు ఎందుకు ఆడుతున్నారు? ఒక్కసారి చెప్పండి. అనుకున్నారు మన గురించి అనుకుంటే ఉంటారు, ఎన్నో అనుకుంటుంటారు. కానీ మన లక్ష్యం వైపు వెళ్ళాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ మీద నమ్మకం ఉంచి మరి మీ కింద అప్పుడే ఎవరైతే మీరు ఐడి వేసారో మనం ఏం చేస్తుంటే ఐడి వేసి మర్చిపోతున్నాం వాళ్ళని. కానీ ఒక స్కూల్కి పోయే పిల్లవాడిగా మనం ప్రతిరోజు తీసుకెళ్ళి అలవాటు వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత వాడి భవిష్యత్తు కోసం వాడు నువ్వు వెళ్ళమన్నా ఉండమన్నా ఉన్నాడు, వాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటాడు. అలాగే మన కింద డౌన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐడి వేయగానే ఐడి ఎట్లా ఓపెన్ చేయాలి, వాళ్ళకి ఐడి ఎట్లా చూడాలి, ఎట్లా వాళ్ళు జాయిన్ చేసుకోవాలి, ఎట్లా టికెట్స్ తెప్పించుకోవాలి, ఎట్లా మరి అవతల వ్యక్తికి చెప్పాలని మీరు నేర్పిస్తే కరెక్ట్గా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారానికి 40,000 తీసుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి సమయం చాలా తక్కువ ఉంది. ఇంత ఫస్ట్ సమయం అండి నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా మాట్లాడడం. ఈ అవకాశం ఇంత పెద్ద అవకాశం ఇచ్చారంటే ఈ శ్రీ కరాయిల్ వెల్ఫేర్ మానిటరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో మనం ధైర్యంగా గుండె మీద సై వేసుకొని మీరు భయపడకుండా ఈ కంపెనీ అనేది నమ్మకం మీద చేయండి. ఈ కంపెనీ ఎక్కడికి పోదు, ఇది లైఫ్ లాంగ్ జీవితాంతం ఈ భూమి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా నమ్ముతున్నాను. అలాగే నా లైఫ్లో 20 సంవత్సరాలు సార్ ప్రతి ఒక్క కంపెనీని కూడా నేను ప్రతి ఒక్క కంపెనీని కూడా నేను దాన్ని పరిశీలించాను. ప్రతి కంపెనీ కూడా తీసే
ఎక్కడో కంపెనీ వస్తుంది, ఎవడో నలుగురు చెప్తారు చెప్పని ఆ కంపెనీ మనం నమ్మి కట్టేస్తాం. కట్టగానే 6 నెలల తర్వాత కంపెనీ అనేది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు సార్. కానీ మన కంపెనీ డబ్బులు ఇవ్వడానికి వచ్చిన కంపెనీ సార్, డబ్బులు ఇవ్వడానికి వచ్చిన కంపెనీ కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీలో సక్సెస్ అయ్యి మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిరుద్యోగాన్ని పాల్గొదాం. భారతదేశాన్ని एसोसिएशन ऑफ डायरेक्ट सेलिंग एंटिटीज ऑफ इंडिया और फेडरेशन ऑफ डायरेक्ट सेलिंग एसोसिएशंस सभी को तहे दिल से बधाई देता हूं कि उन्होंने जिस प्रकार से सरकार के साथ भी संवाद बनाया, सरकार को बताया कि डायरेक्ट सेलिंग कैसे ईमानदार व्यवस्थाओं से अच्छी तरीके से की जा सकती है, उसके लिए कैसे अच्छे कानून बने, अच्छे नियंत्रण में पूरे क्षेत्र को लाया जाए। चिट फंड जैसी जो बीमारियां थी देश में, उसके साथ जो डायरेक्ट सेलिंग को जोड़ा जाता था, उसको अलग करने का जो काम आप सबके माध्यम से, आप सबके प्रयासों से, आप सबकी मेहनत से करने में हम सफल हुए। मैं समझता हूं उसी का परिणाम है कि अब डायरेक्ट सेलिंग इंडस्ट्री ईमानदार व्यवस्थाएं भी चला रही है, हमारी माता बहनें बेटियों को नए अवसर दे रही है, नए नए तरीके ढूंढ रही है जिससे समाज के हर वर्ग की जरूरतों को हम पूरा कर सकें।